బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తిరుపతి వెళ్తా ఉంటుంది. తిరుపతి వెళ్ళి అక్కడ భక్తుల కోసం కాటేజీ ఏర్పరిచిందంట. హ్మ్. చాలా దేవుడిని చాలా బలంగా నమ్ముతారంట. దేవుడిని బలంగా నమ్ముద్ది. ఆ! తర్వాత ఆవిడకి చదువంటే చాలా ఇంట్రెస్ట్. సార్. చదువంటే చాలా ఇంట్రెస్ట్. సెవెంత్ క్లాసో ఎంతవరకో చదువుకుందంట. హ్మ్. నేనొక డిగ్రీ సంపాదించాలి హ్మ్. అనేటటువంటి బలమైన కోరిక ఆవిడకుండేదంట. ఆ! అక్కడ సి మంచి భూమి పీరియడ్‌లో ఉంటూనే చదువుకుంటేదంట. ఓకే. చదువుకునేదంట. సెట్‌కొచ్చి రాత్రులు బాగా లేట్‌గా నిద్రపోవటం వల్ల కునుకుపాట్లు పడతా ఉంటే ఛాయాదేవి అడిగిందంట. "ఏందమ్మా ఏంటి కునుకు నిద్ర పట్టలేదా సరిగ్గా అదేదంటే" "లేదు చదువుకుంటున్నాను." "ఏం చదువుతున్నావంటే" "నేను డిగ్రీ పరీక్ష దేనికో వెళ్ళాలి అది ఇది" అని అంటే, "ఓసారి నేను ఇంటికొస్తాను పదా" అని ఇంటికెళ్ళి హ్మ్. చూస్తే బుక్స్ అన్నీ ఉన్నాయంట. చదువుకుంటుందంట. అబ్బా! "నీకేమన్నా పిచ్చా? హ్మ్. నీకసలు గొప్ప స్టార్‌డమ్ వచ్చింది. ఎంత చాలా గొప్ప సహజ నటి అనేటటువంటి సావిత్రికి ఎంత పేరొచ్చిందో, హ్మ్. నువ్వు చేసేటటువంటి క్యారెక్టర్స్‌లో అంత పేరొచ్చింది నీకు. హ్మ్. అది అదృష్టము. దాన్ని కాపాడుకో. డిగ్రీ వాళ్ళ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి?" హ్మ్. అని క్లాస్ పీకిందంట. వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్. అదే. ఆ! మీరు చెప్పారు గదా! ఆ! క్లాస్ పీకితే అప్పుడు మళ్ళా సరే చదువు పక్కన పెట్టి హ్మ్. ఈవిడ ప్రొఫెషన్ మీద కాన్సంట్రేట్ చేశారు. తర్వాత చాలా గొప్ప విశేషం ఏంటంటే సూర్యకాంతం గారు ఖాళీగా ఉండేటప్పుడు పాత కార్లు కొనేదంటండి. ఆ! పాత కార్లు కొని వాటిని మెకానిక్ చేత బాగు చేయించి, వాటికి రంగులేసేసి అమ్మేదంట. ఇదొక బిజినెస్. ఇదొక బిజినెస్. ఆ! ఖాళీగా ఉండేటప్పుడు. ఆ! తర్వాత మేకప్ మెటీరియల్ ఇంపోర్టెడ్ మెటీరియల్ తెప్పించి హ్మ్. ఈ మేకప్ వాళ్ళకి అమ్మేదంట. ఆ! తర్వాత పాతయిళ్ళు ఎక్కడన్నా ఉంటే, ఆ! ఆ పాతయిళ్ళు గూడా కొని, ఆ పాతయిళ్ళని మళ్ళా రెనోవేట్ చేసి, అవి అమ్మేదంట. అబ్బా! ఇదొక గుణం. అంటే సారీ ఒక మాట చెప్పాలి సార్. అంటే హ్మ్. వారి మీద ఉన్న అభిమానం, ఇష్టం, ఆ చూసిన ఇంపాక్ట్‌తో సరదాగా నవ్వాను గానీ, ఆ! ఎంత ఫైనాన్షియల్‌గా ఎంత డిసిప్లిన్, ఎంత ముందు చూపో చూడండి. మీరు చెప్తుంటే అవునవునవును. ఆ! అవునవును. ఆ! తర్వాతండి ఆహ్, ఇవ్వటంలో గూడా, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదని ఒక పాట కూడా ఉందా మనకి. కొంతమందికి ఇవ్వటంలో ఆనందం ఉంటుంది. హ్మ్. అలాగే చెప్పుకోవాల్సిన వ్యక్తులు నాగయ్య గారున్నారు. అది వేరే విషయం అనుకోండి. అబ్బో! అదో పెద్ద చరిత్ర. ఆ! ఎవరన్నా ఏదన్నా కష్టాల్లో ఉంటే అలాగే ఇచ్చుద్ది. హ్మ్. అసలు క్యారేజులు ఈ భోజనాలు, గీజనాలు తర్వాత తి తినుబండారాలు అన్నీ తీసుకొచ్చి అందరికి పంచి వాళ్ళందరికి పెడితే అదొక ఆనందం ఆవిడకి. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ప్రొడ్యూసర్‌ల దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తది. ఆ విషయంలో స్ట్రిక్ట్. ఆ! అన్నిట్లో స్ట్రిక్ట్. హ్మ్. ఆ! అలా ఉండేది ఆవిడ. మిమ్మల్ని ఏదో బాగా ఆట పట్టించేవాళ్ళంట షూటింగ్ లేకపోతే. మీతో ఎలా ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని? ఏముంది మా మాతో పాటు చాలామంది ఉ ఉండేవాళ్ళు కదా! ఆ! "ఏయ్! అబ్బాయి ఇట్రా" ఆ! అనేది. ఆ! "ఇదిగో అందులో సున్నుండలున్నయి తీసుకో" ఆ! అనేది. చేయి పెడితే, "ఇదిగో మిగతా వాళ్ళకుంచు. ఒక్కటే తీసుకో." హ్మ్. వాళ్ళు సీనియర్స్ గదండీ! సార్. లెజెండ్స్. హ్మ్. వాళ్ళ దగ్గర మేము బచ్చాలం అనమాట. ఆ! సో, వాళ్ళ దగ్గర ఎట్టా ఉండాలో అట్టగా ఉండేవాళ్ళం. అలాగని అసిస్టెంట్ డైరెక్టర్స్‌ని, ఆర్టిస్ట్‌ని, టెక్నీషియన్స్ అందరిని చాలా బాగా ఒక 10 రోజులో ఒక షెడ్యూల్ అయిపోయిందనుకోండి. షెడ్యూల్ అయిపోయిన తర్వాత హీరోలు గాని, హీరోయిన్స్ గాని, "ఏయ్! మీరు పండగ చేసుకోండి" అని ఒక 10,000 అలాగ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు. హ్మ్. షెడ్యూల్ అయిపోయిన తర్వాత. అంటే షెడ్యూల్ హ్యాపీగా ఫినిష్ అయింది. హ్మ్. సో, టెక్నీషియన్స్ గదా! వాళ్ళు లెస్ పెయిడ్ అని చెప్పి ఆ విధంగా చూసేవాళ్ళు. టెక్నీషియన్స్‌ని అంత ప్రేమగా చూసేవాళ్ళు. ఎవరికన్నా ఏదన్నా ఇబ్బందొచ్చిందనంటే, "ఏంది అట్టా ఉన్నావు? మొఖం వేలాడేసుకొని ఉన్నావు" అనంటే, "లేదమ్మా! ఈ నెల అది కట్టుకోవడానికి డబ్బులు లేవు. సరే డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగిస్తావా?" ఆ! అని చెప్పి ఇచ్చేది. శ్రీకాంత్ గారు. ఆ! ఆ! డబ్బులు ఇవ్వటంలో ఎంత పద్ధతిగా ఉంటదో, రాబట్టుకోవడంలో కూడా అంత స్ట్రిక్ట్. అందులో ప్రొడ్యూసర్స్ దగ్గర ఆ బ్యాలెన్స్‌లన్నీ చక్కగా రాబట్టుకుంటది. హ్మ్. ఏమనండి
ఏమయ్యా డబ్బులు ఇవా అని ఆవిడ మాటకే వీళ్ళు ఇస్తారమ్మా ఇస్తారమ్మా అంటారు. గుండెలు అదిరిపోతాయేమో. అదిరిపోతాయి. సో అంత చక్కగా తన కెరీర్ చేస్తూ చిత్రం ఏంటంటే పిల్లలు లేరు, సార్. పెంచుకుంది, అబ్బాయిని హ్మ్. పెంచుకుంది. ఈ మధ్యనే ఆ అబ్బాయి కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆవిడ గురించి. సార్. తర్వాత ఒక చిన్న గెట్ టుగెదర్‌లో సుమ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూర్చున్నారు. హ్మ్. రాజమౌళి గారు కూడా కూర్చున్నట్టున్నారు. హ్మ్. కూర్చుంటే ఏదో జోకేసింది సుమ సుమ. ఆ! జూనియర్ ఎన్టీఆర్ మీద. జోకేస్తే ఈయన రిటార్డ్ ఇచ్చాడు. సుమ సినిమాల్లో ఒక వేషం వేస్తే ఒక గయ్యాళి అత్తలాగా, ఛాయాదేవిలాగా, సూర్యకాంతంలాగా, అవును. సూర్యకాంతంలాగా అది దాని పక్కన రాజీవ్ కూడా అన్‌పెక్డ్ హస్బెండ్ లాగా వేస్తే అంటే జూనియర్ ఆర్టిస్ట్ ఈ జనరేషన్ హీరోస్ కూడా సార్. సూర్యకాంత్ సినిమాలు పాత సినిమాలు చూస్తుంటారు కదా ఖాళీగా ఉండేటప్పుడు. ఆ! సో అవును. ఆవిడ పెర్ఫార్మెన్స్ అంతా చూసి అంత జ్ఞాపకం తెచ్చుకుని సూర్యకాంతాన్ని సుమకి ఇటువంటి పాత్ర సినిమాలు ఇస్తే బాగుంటుంది అని ఒక గెట్ టుగెదర్‌లో ఆయన చెప్పటం అవునవును సార్. ఈ సందర్భం జరిగింది. అవును. జరిగింది. అవును. జరిగింది. సూర్యకాంత్ ఒక సినిమాలో రేలంగి గారి పక్కనేస్తది. హ్మ్. పక్కనేస్తే రేలంగి ఏదో టూర్ చేసుకొని వస్తాడు. వస్తే చాన్నాళ్ళకొచ్చాడు కదా! ఆ! హ్మ్. సో, భర్తతో కాస్త నైట్ ఎంజాయ్ చేద్దాం అనేటటువంటి కోరిక డెఫినిట్‌గా ఉంటది కదా! భార్యకి. ఆ సీను. ఆ సీను. ఆ! ఆ సీన్‌లో ఒకటే గది ఇద్దరు పిల్లలు కూడా పండుకొని ఉంటారక్కడ. ఆ! ఆ! ఈవిడ రేలంగి గారిని చూపిస్తారు ముందు. డోర్ తెరుచుకొని సూర్యకాంతం వస్తదండి. ఆ! 2 జడలేసుకొని ఆ! ఒక హ్మ్. పిల్లలాగా తయారయ్యి వచ్చి ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం అని ఈయన పాడతాడు. ఆ! ఆవిడ చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు అని ఆవిడ పాట పాడుతూ అభినయం చేయటం, ఆ రేలంగేమో కౌంటర్స్ ఇవ్వటం. అస్సలు ఆ తలుపు తీసుకొని 2 జడలు అవును. వేసుకొని, మల్లెపూలు పెట్టుకొని, అసలు సూర్యకాంతం ఎంటర్ అయ్యేసరికండి, అసలు థియేటర్ హ్మ్. గొల్లుమని నవ్వులే నవ్వులు, నవ్వులే నవ్వులు. సో, అంత అంత హాస్యాన్ని కూడా పండించింది సార్. ఆవిడ.